Yes. సో మీ అందరి సక్సెస్ మనకి ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనం ఒక్కొక్క ప్రొఫెషన్ నుంచి వచ్చినాము. సో ఆ ప్రొఫెషన్ నుంచి సో మనము ఇప్పటి వరకు కష్టపడ్డదానికి ఏమొచ్చింది ఏం రాలేదని మనందరికీ తెలుసు. సో పని చేస్తున్నాం, మనకు పని అర్థమైంది, కానీ మనం చెప్తున్న వల్ల కొంతమందికి అర్థం అయితలేదు. సో అర్థం అయితలేదు అంటే మన తప్పు కాదు, సో వాళ్ళకి అర్థం కాకపోవడము, సో వాళ్ళ రాత ఎట్లా రాసిందో మనకు తెలియదు. కాకపోతే సో వాళ్ళు వినట్లేరు అని చెప్పేసి మనం పక్కన పెడితే బిజినెస్ లో మనం ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే మనకు అర్థమైంది అని కూడా మనం బిజినెస్ లో నిలబడాలి. మనకే అర్థం కాలేదనుకోండి మనం స్కిప్ అయిపోతాం. అట్లా చాలా మంది స్కిప్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే వదిలేయడం చాలా ఈజీ. సో గెలవాలి అంటే చివరి వరకు పోరాడాలి ఎవరైనా సరే. సో రాత్రికి రాత్రి విజయం ఏమి రాదు ఇక్కడ, కానీ క్రమం తప్పకుండా పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే సో ఒకరోజు మనకు సక్సెస్ వస్తుంది. సో దీనికోసం మనము ఫుల్ టైంలోకి రండి, మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టండి, సో ఇక్కడనే పని చేయాలి అట్లా మనం ఏం చెప్పట్లేదు. మీ యొక్క వర్క్ ఏదైతుందో, మీరు జాబ్ చేస్తున్నారా, ఏదన్నా వర్క్ చేస్తున్నారా, ఇంకే పని అన్నా చేస్తున్నారా, సొంతంగా ఏదన్నా షాపులు నడుపుతున్నారా, మీరు ఏ పని చేసినా కూడా వెస్టేజ్ని కూడా ఒక పార్ట్ టైం తీసుకుంటే కనుక కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. మీరు 2 గంటల 3 గంటల, సో 8 to 11 అని అన్నాం. సో పొద్దున 8, నైట్ 11. సో 11 తర్వాత పడుకుంటాము, పొద్దుగాల 6 o'clock లేస్తాం. సో ఈ మధ్యలో మనము ఏదైతే పని చేస్తున్నామో దానికి రిజల్ట్ వస్తుంది. సో కాబట్టి ఈ పనిలో సో మనం చేసే పని ఒకవేళ కరెక్ట్గా లేకపోతే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఒకవేళ కరెక్ట్ చేసినాం అనుకోండి, ఏదో ఒక రోజు రిజల్ట్ అయితే గ్యారంటీ వస్తుంది.